నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు. కాల్మనీ బాక్సైట్పై సర్కార్ను నిలదీస్తామన్న విపక్షం, చర్చకు సిద్ధమని అధికార పక్షం స్పష్టీకరణ. కాల్మనీ అరాచకాలపై లోతుగా దర్యాప్తు. నేరగాళ్ల వెనుక ఉన్న పెద్ద తలకాయలపై పోలీసుల ఆరా. నిందితులకు సహకరించిన ఇంటి దొంగలపైన నిఘా. అసాంఘిక శక్తులకు రుణాలు ఇవ్వొద్దన్న చంద్రబాబు. పంపిణీకి సరికొత్త ప్రమాణాలు నిర్దేశించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సూచన. హైదరాబాద్లో 1000 కోట్లతో గూగుల్ ప్రాంగణం 7.2 ఎకరాల్లో నిర్మిస్తామన్న సుందర్ పిచాయ్. భారత్లో భారీగా పెట్టుబడులు పెడతామని ప్రకటన. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు నిత్య నరకం. 700 మంది విద్యార్థినులకు 7 మరుగుదొడ్లు. నీటి సదుపాయం లేక అవస్థలు. నేషనల్ హెరాల్డ్ కేసులో సానుభూతి కోసం కాంగ్రెస్ వ్యూహాలు. 19న కోర్టుకెళ్లాలని సోనియా, రాహుల్ నిర్ణయం. బెయిల్ కోరకుండా జైలుకెళ్లే యోచన. బొగ్గు గనుల తవ్వకాలు, విక్రయాలపై గుత్తాధిపత్యానికి తెరదించిన కేంద్రం. ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్రాలకు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర. ఆంధ్రప్రదేశ్లో కాల్మనీ వ్యవహారంపై ముమ్మర దర్యాప్తు సాగుతున్న వేళ నేటి నుంచి జరిగే శాసనసభ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. కాల్మనీ సహా కల్తీ మద్యంపై శాసనసభలో నిలదీసేందుకు ప్రతిపక్ష వైకాపా సిద్ధమవుతుండగా, ఈ వ్యవహారంపై ఇప్పటికే న్యాయ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం వడ్డీ వ్యాపారం నిరోధ చట్టం తీసుకురానుంది. కాల్మనీ కేసులో ఇప్పటి వరకు నమోదైన కేసుల్ని సభ ముందుంచి ఎవరి పాత్ర ఎంతో ప్రజలకు తెలిపేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. విజయవాడలో కాల్మనీ ఆగడాలు, కల్తీ మద్యం మృతులు సహా విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాల జీవోపై దుమారం రేగుతున్న వేళ నేటి నుంచి జరిగే ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు మరోమారు అధికార, విపక్షాల మధ్య వాడివేడి చర్చకు వేదిక కానున్నాయి. కాల్మనీ కల్తీ మద్యం వ్యవహారాలపై సభను స్తంభింపజేసేందుకు సిద్ధమైన వైకాపా బాక్సైట్ తవ్వకాల జీవోపైన ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేసింది. ఇసుక అక్రమాలు, వరదలు, కరవు పరిస్థితులపైన చర్చకు పట్టుబట్టాలని వైకాపా నిర్ణయించింది. బాక్సైట్ తవ్వకాలకు ఎవరి హయాంలో అనుమతులొచ్చాయో చెప్పడం సహా గిరిజనులకు ఎలాంటి నష్టం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం అనుసరించే విధానాన్ని అధికార పక్షం సభకు వివరించనుంది. ఇప్పటికే ఈ అంశంపై విడుదల చేసిన శ్వేతపత్రాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రజలకు సభ ద్వారానే వాస్తవాలు చెప్పాలని యోచిస్తోంది. కల్తీ మద్యం, కాల్మనీ వ్యవహారాలపై ప్రతిపక్షం వ్యూహాన్ని తిప్పికొట్టేలా అధికార పార్టీయే చర్చను ప్రతిపాదించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు కానీ, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటి మీద కూలంకుషంగా చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలన్నింటి మీద గతంలోనే ప్రభుత్వం వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. అవన్నీ మేమే చర్చకు తీసుకొచ్చి కూలంకుషంగా చర్చించడమే కాకుండా ప్రతిపక్ష పార్టీ కానీ, సభ్యులు కానీ ఏ విషయాన్ని లేవనెత్తినా అది కూడా డెమోక్రటిక్ పద్ధతిలో సమయాన్ని వృధా చేయకుండా ఏ అంశాన్ని లేవనెత్తినా సరే దాని మీద సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. శీతాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. వడ్డీ వ్యాపార నియంత్రణ, ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటు, చక్కెర పరిశ్రమలకు వ్యాట్ మినహాయింపు, స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో 99 ఏళ్ల పాటు భూముల లీజు, ఎక్సైజు చట్టానికి స్వల్ప సవరణలు, మారిటైమ్ బోర్డు ఏర్పాటు సహా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. మొత్తం 12 అంశాలను సభలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 36 పేజీలతో ఓ పుస్తకాన్ని రూపొందించింది. ఇసుక, బాక్సైట్, జలవనరులపై ఇటీవల విడుదల చేసిన 3 శ్వేతపత్రాలపైన చర్చించాలని అధికార పక్షం నిర్ణయించింది. ఈ నెల 22న ముగియనున్న సమావేశాలను మరో రోజు పొడిగించాలా వద్దా అనే అంశంపై ఉదయం జరిగే సభా వ్యవహారాల సలహా సంఘం భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. విజయవాడలో బయటపడిన కాల్మనీ అరాచకాలపై బాధితుల ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కాల్ రాక్షకుల వివరాలు సేకరిస్తున్నారు. కేసును స్వయంగా పర్యవేక్షిస్తున్న విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ ఇప్పటికే అదుపులోకి తీసుకున్న వారికి కోట్ల రూపాయల డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, తెర వెనుక ఎవరున్నారనే వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. వారికి సహకరించిన ఇంటి దొంగలపైన నిఘా పెట్టారు. మరోవైపు కాల్మనీ అకృత్యాలతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తృత సోదాలు నిర్వహించిన అధికారులు వడ్డీ వ్యాపారులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో వరుసగా 2వ రోజు కుప్పలు తెప్పలుగా ప్రామిసరీ నోట్లు బయటపడ్డాయి.
పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని కాల్మనీ నిర్వాహకులు సాగించిన అరాచకాలపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇన్నాళ్లు వారి బారిన పడి విలవిల్లాడిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు విజయవాడ కమిషనరేట్లో ప్రత్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 80 మంది లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా ఫోన్లలో అనేక మంది సంప్రదిస్తున్నారు. ప్రతి ఫిర్యాదుని పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ స్వయంగా పరిశీలించి ఆ వివరాలను టాస్క్ ఫోర్స్ పోలీసులకు అప్పగిస్తున్నారు. బాధితుల ఫిర్యాదులో పేర్కొంటున్న కాల్మనీ వ్యాపారుల జాబితాను నిఘా వర్గాలకు అప్పగించి వారి గత చరిత్ర, ఇతర వ్యవహారాల్ని సేకరిస్తున్నారు. బాధితుల్ని బెదిరించి వ్యభిచార వృత్తిలోకి దించిన కేసులో అదుపులోకి తీసుకున్న 12 మందిని వివిధ ప్రాంతాల్లో రహస్యంగా విచారిస్తున్న పోలీసులు మరింత సమాచారాన్ని రాబట్టారు. వీరికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి, తెర వెనక నడిపిస్తున్న వారికి సంబంధించిన కీలక విషయాల్ని సేకరించారు. అరెస్టు చేసిన వారిలో A7 నిందితుడైన దూడల రాజేష్ కు ఈ వ్యాపారంలో నగరానికి చెందిన ఓ కాంగ్రెస్ నేత పెట్టుబడి పెట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. మరోవైపు కాల్మనీ తరహా అరాచకాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అంతటా వరుసగా మంగళ, బుధవారాల్లో వడ్డీ వ్యాపారుల ఇళ్లపై మెరుపు దాడులు నిర్వహించిన పోలీసులు పెద్ద సంఖ్యలో ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా గౌరపాలెంకు చెందిన బ్యాంకు ఉద్యోగి ఇంటి నుంచి 39 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 39 ఖాళీ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. దాడి కృష్ణ అనే మరో వడ్డీ వ్యాపారి ఇంటి నుంచి 8 ఖాళీ ప్రామిసరీ నోట్లు, 6 చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లాలో 730 ఖాళీ ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. 19 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో 8 మంది వడ్డీ వ్యాపారులను అరెస్టు చేశారు. వీరి నుంచి ప్రామిసరీ నోట్లు, రెవెన్యూ స్టాంపులపై సంతకాలు చేయించుకున్న పత్రాలు, దస్తావేజులు, చిట్ ఫండ్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి చెందిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద 2010లో 30,000 అప్పు తీసుకుంటే 2012 నాటికి 80 లక్షలు అయ్యిందంటూ కోటి విలువైన ఆస్తిని బదలాయించుకున్నారని ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ తరహా మోసాలు పిఠాపురం, కాకినాడ, సర్పవరం, అమలాపురంలోనూ వెలుగులోకి వచ్చాయి. ఇలా అక్రమాలకు పాల్పడిన వ్యాపారులు ముందే ఇళ్లు వదిలి పరారయ్యారు. రాజానగరం మండలం పుణ్యక్షేత్రంలో వడ్డీ వ్యాపారి నుంచి 10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరులో ఓ వడ్డీ వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేసి 5 లక్షల నగదు, 3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాలో అధిక వడ్డీ వసూలు చేసే 5 వ్యాపారుల ఇళ్లలో ఖాళీ ప్రామిసరీ నోట్లు, ఏటీఎం కార్డులు, ఖాళీ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. చాలా మంది వ్యాపారులు ముందే తమ ఇళ్లలో ఉన్న ప్రామిసరీ నోట్లు, ఆస్తి కుదువు పత్రాలు, చెక్కుల్ని దాచిపెట్టినట్లు పోలీసులు పసిగట్టారు. పోలీసు శాఖలోని వ్యక్తులెవరైనా సమాచారం బయటకు వెల్లడించారా అనే కోణంలో విజయవాడ పోలీస్ కమిషనర్ దృష్టి సారించారు. ఇలాంటి వారిపైన నిఘా పెట్టాలని నిర్ణయించారు. సెక్స్ రాకెట్ బయట పడకముందే చాలా మంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు వచ్చినా పట్టించుకోలేదన్న కారణంతో పటమట సీఐ దామోదర్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరికొంతమంది సీఐలు ఈ జాబితాలో ఉన్నట్లు సమాచారం. వారిపైన చర్యలు తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాల్మనీ వ్యవహారంలో ప్రధాన నిందితుల్లో ఒకరైన దూడల రాజేష్ వైకాపా అధినేత జగన్ అనుచరుడేనంటూ తెలుగుదేశం పార్టీ ఫోటోలను విడుదల చేసింది. రాజేష్ జగన్కు అత్యంత సన్నిహితుడని తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కాల్మనీ కేసులో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అరెస్టైన 100 మందిలో 44 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వారేనని ఆయన పేర్కొన్నారు. ఏటీఎం దోపిడీలు, దొంగ నోట్ల మార్పిడి, మనీ లాండరింగ్, మనీ లెండింగ్, కల్తీ మద్యం వంటి అనేక కుంభకోణాల్లో వైకాపా నాయకుల హస్తం ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పెరిగిన విషవృక్షాల్లో కాల్మనీ ఒకటని ఆరోపించారు. అసాంఘిక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి రుణాలు ఇవ్వొద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. రుణ పంపిణీకి సరికొత్త ప్రమాణాలు నిర్దేశించాలని విజయవాడలో జరిగిన 192వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో సూచించారు. రుణాలను సరైన వ్యక్తులకు ఇవ్వకుండా అసాంఘిక శక్తులకు, అవాంఛనీయ కార్యకలాపాలకు పాల్పడే వారికి ఇవ్వడం వల్ల ఆ డబ్బు దుర్వినియోగమవుతోందని చంద్రబాబు అన్నట్లు తెలిసింది. మోసాలు ఎక్కువై సమాజంలో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నందున బ్యాంకర్లంతా చర్చించుకుని ఓ అభిప్రాయానికి రావాలన్నారు. రుణాల మంజూరు విషయంలో ప్రభుత్వం, బ్యాంకులు ఒకే విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని, రుణ వసూళ్లలో బ్యాంకర్లకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. ఆకర్షణీయ గ్రామం పథకం కింద బ్యాంకులు కూడా కొన్ని గ్రామాలను దత్తత తీసుకుంటే వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయని వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలను తయారు చేసేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలంగాణలో కొత్త తరహా సాగునీటి సరఫరా పద్ధతిని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఎత్తిపోతల పథకాల కింద కాల్వల ద్వారా కాకుండా పైప్ లైన్ల ద్వారా నీరందించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే మధ్యప్రదేశ్లో ఈ తరహా విధానాన్ని అధ్యయనం చేసిన తెలంగాణ నీటిపారుదల శాఖ త్వరలోనే ప్రయోగాత్మకంగా అమలు చేసి మిగతా ప్రాజెక్టులకు విస్తరించాలని యోచిస్తోంది. వీలైనంత త్వరగా పైప్ లైన్ల పద్ధతి అమల్లోకి తేవాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు సూచించారు. మహబూబ్నగర్ జిల్లాలోని కోయిల్ సాగర్ సహా మరో 2 ప్రాజెక్టుల పరిధిలో
ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించిన అధికారులు అక్కడి ఫలితాలు అనుభవాలను పరిగణలోకి తీసుకున్నాక మిగతా ప్రాజెక్టులకు వర్తింపు చేయనున్నారు. హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో ఆభరణం చేరనుంది. ఐటీ కేంద్రంగా గుర్తింపు పొందిన భాగ్యనగరంలో భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించేలా ఐటీ దిగ్గజం గూగుల్ నూతన ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనుంది. భారత్లో పర్యటిస్తున్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. విశ్వవిద్యాలయాలు, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి దేశంలోని కోట్లాది మందికి చౌకగా అంతర్జాల సదుపాయం కల్పించడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు వివరించారు. బుధవారం కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, సురేష్ ప్రభు, రవిశంకర్ ప్రసాద్ను కలిసిన ఆయన ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి మోదీతోనూ భేటీ కానున్నారు. అంతర్జాలంలో అగ్రగామి సంస్థగా వెలుగొందుతున్న గూగుల్ భారత్లో విస్తరణకు భారీ ప్రణాళికలు రచించింది. అందులో భాగంగా భారీ పెట్టుబడులు, భారీ ఎత్తున ఉద్యోగాలు కల్పించే చర్యలకు సిద్ధమైంది. గూగుల్ సీఈఓగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి 2 రోజుల పర్యటనకు ఢిల్లీ వచ్చిన సుందర్ పిచాయ్ గూగుల్ ఇండియా కార్యక్రమంలో తన ఆలోచనల్ని ఆవిష్కరించారు. భారత్ కోసం 3 అంచెల వ్యూహాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే ఐటీ హబ్గా గుర్తింపు పొందిన హైదరాబాదులో కొత్తగా భారీ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్లో సుమారు 1000 కోట్ల రూపాయలతో 7.2 ఎకరాల విస్తీర్ణంలో దక్షిణాసియాలోనే అతిపెద్దదైన ప్రాంగణం పనులు వచ్చే ఏడాది ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ ప్రాంగణం 2019 నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానుంది. ప్రస్తుతం ఇక్కడి తాత్కాలిక ప్రాంగణంలో 7,000 మంది పనిచేస్తుండగా శాశ్వత ప్రాంగణం వస్తే ఉద్యోగుల సంఖ్య రెట్టింపు కానుంది. Investments in India significantly. So we're going to be hiring both in Bangalore and Hyderabad, and more importantly, to scale up not just our engineering, our business operations. We are going to be building a huge new campus in Hyderabad over the coming years. గూగుల్ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా సులువైన, వేగవంతమైన సేవలపై దృష్టి పెట్టినట్లు చెప్పిన సుందర్ పిచాయ్ కొత్త సంస్థలను స్థాపించడం, కొత్త ఉత్పత్తులు తయారు చేసే డెవలపర్లకు శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు చేపడతామన్నారు. This country has given me and Google so much that I hope we can give much more in return to India. So we've taken this to heart and we really want to invest more in India. But we want to focus on developers because in the end they are the ones who create newer companies, build new things. So I'm super excited that we are launching a new training program to help train 2 million new Android developers in the next 3 years. ఇటీవలే దేశంలో అతిపెద్ద అంకుర పరిశ్రమ స్టార్టప్ కేంద్రాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వానికి హైదరాబాద్లో భారీ ప్రాంగణం ఏర్పాటు చేస్తామన్న పిచాయ్ ప్రకటన ఉత్సాహాన్నిస్తోంది. ఇప్పటికే గచ్చిబౌలిలోని ఐటీ హబ్లో మైక్రోసాఫ్ట్, విప్రో, డెలాయిట్ లాంటి ఐటీ దిగ్గజాల కార్యాలయాలుండగా గూగుల్ ప్రకటనతో అనేక సంస్థలు హైదరాబాద్ తరలివస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గూగుల్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిచాయ్కు కృతజ్ఞతలు తెలిపారు. వారం రోజుల నుంచి పార్లమెంటును కుదిపేస్తున్న నేషనల్ హెరాల్డ్ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోకుండా అవసరమైతే అరెస్టు కావాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తాము రాజకీయ ప్రతీకార దాడికి గురైనట్లుగా ప్రజలు భావించి సానుభూతి చూపించాలంటే అదే సరైన ఎత్తుగడగా వారు యోచిస్తున్నట్లు సమాచారం. 1977లో జనతా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ కారాగారానికి వెళ్లిన రీతిలోనే ఇప్పుడు వ్యవహరించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఈ కేసులో ఈ నెల 19న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించినందున ఆ రోజు వెళ్లాలని కాంగ్రెస్ అగ్రనేతలు నిర్ణయించారని తెలిసింది. హాజరయ్యేటప్పుడు ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారనే విషయాన్ని కాంగ్రెస్ వర్గాలు గోప్యంగా ఉంచుతున్నాయి. కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ బిల్లు సహా ఇతర కీలక బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందే అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తన మంత్రివర్గ సహచరులందరికీ విందు ఏర్పాటు చేశారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ సహా కీలక బిల్లులు ఆమోదం, మంత్రుల పనితీరు, సామాజిక రంగాలు, ఆధునికీకరణ వంటి కీలక అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. విపక్షాలు పార్లమెంటు కార్యకలాపాలను పదే పదే అడ్డుకుంటున్న తీరుపైన సహచరులతో ప్రధాని మాట్లాడనున్నట్లు సమాచారం. గత ఏడాది మే 26న ప్రధాని పగ్గాలు చేపట్టిన మొదటి వారంలోనే మంత్రివర్గంలోని అందరి సభ్యులకు విందు ఏర్పాటు చేసి దేశాభివృద్ధి, సంక్షేమ రంగానికి సంబంధించి తన లక్ష్యాలను వివరించిన ప్రధాని ఇవాల్టి విందు సమావేశంలో ఒక్కో శాఖలో సాధించిన పురోగతిని తెలుసుకుంటారని సమాచారం. అయితే ప్రధాని కార్యాలయ వర్గాలు మాత్రం ఈ భేటీ సాధారణమైనదేనని చెబుతున్నాయి. 2015 ఏడాది ముగింపును పురస్కరించుకుని మోదీ మంత్రివర్గ సహచరులతో విందు సమావేశం ఏర్పాటు చేశారని పేర్కొన్నాయి.
ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ముఖ్యమంత్రి నబం తుకిపై 3 నెలలుగా విమర్శలు ఎక్కుపెడుతున్న 21 మంది కాంగ్రెస్ తిరుగుబాటుదారులు, 11 మంది భాజపా, 2 స్వతంత్రులతో చేతులు కలిపి శాసనసభ స్పీకర్ నబం రేబియోపై అభిశంసన తీర్మానం పెట్టారు. శాసనసభను అధికారులు మూసివేయగా వారు బుధవారం ఈటానగర్లోని ఓ కమ్యూనిటీ హాల్లో సమావేశమయ్యారు. ఈ భేటీకి శాసనసభ ఉపసభాపతి నోచ్ తోంగ్డాక్ అధ్యక్షత వహించగా భాజపాకు చెందిన విపక్ష నేత తమియోతాగా స్పీకర్ నబం రేబియోపై అభిశంసనకు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన ఓటింగ్లో సమావేశానికి హాజరైన వారంతా మద్దతిచ్చారు. మొత్తం 60 శాసనసభ్యులకు గాను 34 మంది తీర్మానానికి మద్దతు పలికారు. ఈ తీర్మానాన్ని చట్ట వ్యతిరేక చర్యగా అభివర్ణించిన సభాపతి ఈ పరిణామాలకు గవర్నర్ రాజ్ఖోవానే కారణమని విమర్శించారు. స్వచ్ఛ భారత్లో భాగంగా పాఠశాలలన్నింటికీ మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నా చాలా చోట్ల ఆ వసతి లేక విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులకు సరిపడినన్ని మూత్రశాలలు లేక అనేక అవస్థలు పడుతున్నారు. ఈ పాఠశాలలో చదువుకుంటున్న 700 మంది విద్యార్థినులకు కేవలం 7 మూత్రశాలలు మాత్రమే ఉండగా అందులో 3ంటికి నీటి సదుపాయం లేదు. 10 నిమిషాల విరామ సమయంలోనే వారంతా కాలకృత్యాలు తీసుకోవాల్సి ఉండగా ప్రతి మూత్రశాల వద్ద సుమారు 100 మంది విద్యార్థినులు బారులు తీరుతూ దర్శనమిస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేదంటూ విద్యార్థినులు పాఠశాల ఆవరణలో బుధవారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వెంటనే మరుగుదొడ్లు నిర్మించి నీటి వసతి కల్పించాలని నినాదాలు చేశారు. వాటర్ వస్తలేమో, మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఇంటర్వెల్లో వస్తే చాలా పెద్ద క్యూ ఉంటుంది. మళ్ళీ మేము ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత వెళ్తే అప్పటిదాకా క్లాస్ కూడా అయిపోతుంది. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లో మన స్కూల్ 2వ స్థానంలో ఉంది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఇక్కడనే వస్తున్నారు. మొత్తం టోటల్ స్ట్రెంత్ 650 మందికి పైగానే ఉన్నారు. కానీ ఇక్కడ సరైన నీటి వసతులు, బాత్రూమ్ సరిగ్గా లేవు. టీచర్స్ అంటే పెద్దల మోర్చుకుంటాం మేము. బట్ వాట్ అబౌట్ చిన్న పిల్లలండి? అప్పుడప్పుడే సొసైటీలోకి వస్తుంటారు. వాళ్ళకి సోషల్ ఎక్స్పీరియన్సెస్ ఏమీ లేవు కదా. ఆ పిల్లల్ని అట్లా మనం వదిలేయడం బాగుండదు. ఇప్పుడు వెనక్కి పంపిస్తామండి, అక్కడ ఎట్లా వెళ్తారు పిల్లలు? అందరు ఎట్లా పోతుంటే ప్రైమరీ పిల్లలు అంటారు షేమ్ పప్పి షేమ్ అంటుంటారు. మా పిల్లలు చాలా ఫీల్ అయినారు సార్. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన భూ కబ్జాలపై విచారణ చేపడతామని తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ బాపూజీ నగర్లో తెరాస కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన పార్టీలోకి రావాలని అత్యుత్సాహం కనబర్చిన దానం నాగేందర్ను ఆహ్వానించడానికి కేసీఆర్ వస్తారా అంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మంత్రిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ నాయిని ఆరోపించారు. చాలా ప్రయత్నం చేస్తే కదా కేసీఆర్ రావాలట. థర్డ్ క్లాస్ కేసీఆర్ ఎందుకు వస్తాడు? భూకంపాల నాయకుడికి కేసీఆర్ వస్తాడు పార్టీలో చెప్పుకోవడానికి. మీరందరూ కూడా ఆనాడు రాజశేఖర ప్రభుత్వంలో ఎన్ని భూములు కబ్జా చేశారు, వాటన్నింటి ఎంక్వైరీ చేపిస్తాం, బంగారం బయట పెడతాం, నాగేందర్ను నది రోడ్ల మీద పెడతామని చెప్పని నేను మీ అందరికి మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ స్థానికత ఆధారంగా తెలంగాణ సర్కార్ రిలీవ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 33 మంది ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బందిని తెలంగాణ సర్కార్ నవంబర్ 26న రిలీవ్ చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్యోగులు వ్యక్తిగతంగా వ్యాజ్యాలు దాఖలు చేయగా ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఉద్యానవన విశ్వవిద్యాలయం ఆస్తులు, బాధ్యతల పంపకాలు, క్యాడర్ విభజనపై ఇంకా నిర్ణయం తీసుకోనందున ఈ దశలో ఉద్యోగుల్ని రిలీవ్ చేయడం సరికాదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఒక్కసారిగా ఉద్యోగుల్ని బదిలీ చేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయని పిటిషనర్లు వివరించారు. చట్ట ప్రకారం 2 రాష్ట్రాల ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని లేదా కేంద్రం జోక్యం చేసుకోవాలని అన్నారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఏటీఎంలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న మహారాష్ట్ర ముఠాపై పోలీసులు దృష్టి పెట్టారు. మెదక్ పట్టణంలోని ఆటోనగర్ ఎస్బీఐ ఏటీఎంను గ్యాస్ కట్టర్తో తెరిచేందుకు ప్రయత్నించగా మంటలు అంటుకొని దహనమైంది. పెట్రోలింగ్ పోలీసులు మంటలు గమనించి అక్కడికి చేరుకోగానే సమయంలోనే కొందరు దుండగులు బొలేరో వాహనంలో పరారయ్యారు. దుండగులు నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించారని గుర్తించి అక్కడి పోలీసులు అప్రమత్తం చేశారు. లింగంపేట్ ఎస్ఐ రాకేష్ దుండగులపై ఒక రౌండ్ కాల్పులు జరిపినప్పటికీ తప్పించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 4 ఏటీఎంలో చోరీలు జరిగాయి. ఈ చోరీలు చేస్తోంది మహారాష్ట్ర ముఠాగా మెదక్, నిజామాబాద్ జిల్లా పోలీసులు అనుమానిస్తున్నారు. గాంధారి అటవీ ప్రాంతంలో చోరులు ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు అణువణువు జల్లెడు పడుతున్నారు. విదేశాల నుంచి ఆన్లైన్లో మాదక ద్రవ్యాలను తెప్పించి హైదరాబాద్లో విక్రయించేందుకు యత్నించిన ముఠాను
పోలీసులు అరెస్ట్ చేశారు. లెసర్జిక్ యాసిడ్ డయథ్లిమైడ్ అనే మత్తు పదార్థాన్ని కొరియర్ ద్వారా దిగుమతి చేసుకుని నగరంలో విక్రయించాలని చూసిన మహారాష్ట్రకు చెందిన మయాంక్ కుమార్ సాహు, పీయూష్ కుమార్ సాహులను టాస్క్ ఫోర్స్ సిసిఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్లో పట్టుకున్నారు. మొదట నిందితులు రాజేందర్ నగర్లో నివసిస్తున్న ముస్తఫా మొయినుద్దీన్, జునైద్ రజా సిద్దికి, ముక్రం పాషాకు మత్తు పదార్థాలను విక్రయించారు. ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా ముఠాను పట్టుకుని ఈ మాదక ద్రవ్యాలు అత్యంత ప్రమాదకరమైనవని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న వేళ నగరంలో పబ్బులు, బార్లు, రెస్టారెంట్లపై నిఘా అధికం చేశామని టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పారు. నూతన సంవత్సర వేడుకలపై వినోదపు పన్ను వసూలు చేసేందుకు తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వేడుకలు నిర్వహించుకునేందుకు ఈవెంట్ యాజమాన్యాలు సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని నిబంధన విధించింది. క్లబ్లు, రిసార్ట్ హోటళ్లు, కళ్యాణ మండపాల యాజమాన్యాలు ముందుగా దగ్గరలోని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు సమాచారం అందించడం సహా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. గతేడాది నిర్వహించిన వేడుకలకు చెందిన బకాయి ఉంటే తక్షణమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. అనుమతి లేకుండా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తిస్తే వినోదపు పన్ను చెల్లించాల్సిన దానికంటే 3 నుంచి 5 రెట్లు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆరోగ్యంపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా మంచి ఆహారం, మంచి అలవాట్లు, వ్యాయామంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రముఖ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో బ్రెయిన్ అటాక్పై జరిగిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రతి కుటుంబంలోనూ ఒక వైద్యుడు ఉండడం చాలా అవసరమన్నారు. త్వరలో కిమ్స్ ఆసుపత్రిలో స్ట్రోక్ అటాక్ హెల్ప్ లైన్ ప్రారంభించబోతున్నట్లు ఎన్టీఆర్ వెల్లడించారు. హెల్త్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయకండి. అలా అని చెప్పి చాలా మంది నాకు అంటే నా పర్సనల్ లైఫ్ లో జరిగిన చాలా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అందరికి ఎవ్రీవన్ హ్యాస్ అ స్టోరీ. ఒక్కొక్కరు పర్సనల్ లైఫ్ కి ఇంకొకరు పర్సనల్ లైఫ్ కి రిలేట్ చేయలేము, మనం కోరిలేట్ చేసుకోలేము. కానీ మీకేది కరెక్ట్ అనిపిస్తుందో, మీకేది హెల్తీ అనిపిస్తుందో అది చేయండి. హ్యాపీగా హెల్తీగా తినండి, మినిమల్ వర్కౌట్స్ పెట్టుకోండి, రెస్ట్ తీసుకోండి, స్ట్రెస్ తీసుకోకండి. సో దిస్ ఇస్ ద పీస్ ఆఫ్ అడ్వైస్ ఐ కెన్ గివ్ యూ. భారతీయులు దాచుకున్న నల్లధనం వివరాలు బయటపెట్టాలని భారత్ ఒత్తిడి చేస్తున్న వేళ 1954 నుంచి లావాదేవీలు నిర్వహించని ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ సర్కార్ బయటపెట్టింది. ఈ మేరకు 60 ఏళ్ల క్రితం తెరిచిన 2600 ఖాతాల వివరాలు వెల్లడించిన స్విట్జర్లాండ్ ప్రభుత్వం అందులో 4 భారతీయుల ఖాతాలు ఉన్నట్లు తెలిపింది. మొత్తం 80 లాకర్లను కూడా 60 ఏళ్ల నుంచి తెరవలేదని పేర్కొన్న స్విస్ ప్రభుత్వం ఈ ఖాతాల్లోని సొమ్ము విలువ 300 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపింది. ఈ మొత్తంలో 4 భారతీయుల ఖాతాల్లోని సొమ్ము వివరాలు వెల్లడించిన స్విస్ సర్కార్ భారత్కు చెందిన వారిలో ముంబై నివాసి పీరీ విచేక్, డెహ్రాడూన్కు చెందిన బహదూర్ సింగ్, ప్యారిస్లో ఉంటున్న డాక్టర్ మోహన్లాల్ సహా కిషోరీలాల్ అనే వ్యక్తులు ఉన్నట్టు తెలిపింది. ఆయా ఖాతాదారుల వారసులు తగిన ఆధారాలతో 5 ఏళ్లలో తమను సంప్రదిస్తే వాటిలోని సొమ్మును చెల్లిస్తామని స్విస్ బ్యాంకింగ్ అంబుడ్స్మన్, స్విస్ బ్యాంకర్స్ అసోసియేషన్ తెలిపాయి. 5 ఏళ్లలో ఎవరూ ముందుకు రాకుంటే ఆయా ఖాతాల్లోని సొమ్ము స్విస్ ప్రభుత్వ ఖజానాకు వెళుతుందని అంబుడ్స్మన్ తెలిపింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి $1.5 బిలియన్ రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించింది. మహాత్ముడి 150వ జయంతి 2019 నాటికి దేశంలో సంపూర్ణ పారిశుద్ధ్యాన్ని అమలు చేయాలన్న ప్రధాని లక్ష్యానికి అనుగుణంగా ఈ ప్రోత్సాహం అందనుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రచార కార్యక్రమాలకు 5 ఏళ్ల వ్యవధిలో 10,000 కోట్ల రూపాయలు సాయం అందించనుంది. ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల మంది ప్రజలు పారిశుద్ధ్యంపై అవగాహన లేకుండా ఉన్నారని నిర్ధారించిన ప్రపంచ బ్యాంక్ భారత్లోనే 75 కోట్ల మంది ఉన్నట్లు పేర్కొంది. గ్రామీణ భారతంలో సుమారు 50 కోట్ల మంది బహిరంగ మల విసర్జన చేస్తూ అనారోగ్యాలకు గురవుతున్నట్లు వెల్లడించింది. బొగ్గు గనుల తవ్వకం, అమ్మకంపై తన గుత్తాధిపత్యానికి ముగింపు పలికే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. చిన్న మధ్య తరహా కుటీర పరిశ్రమలకు బొగ్గు అమ్ముకునేందుకు వీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలకు బొగ్గు క్షేత్రాలను కేటాయించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దిగుమతుల్ని తగ్గించి దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. తద్వారా సదరు బొగ్గు గనుల ద్వారా ఆయా రాష్ట్రాలు అదనపు ఆదాయాన్ని సముపార్జించుకుంటాయని తెలిపింది. మరోవైపు రష్యాకు చెందిన వాంకోర్ చమురు క్షేత్రంలో 15% వాటాను 8,386 కోట్ల రూపాయలతో కొనడానికి ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వాయు కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరిన రాజధాని దిల్లీలో పరిస్థితిని చక్కదిద్దే దిశగా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు 2,000 సీసీలకు మించిన సామర్థ్యమున్న డీజిల్ ఎస్యూవీలు, కార్ల రిజిస్ట్రేషన్లను నిషేధించింది. దిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతంలోని ట్యాక్సీలన్నీ మార్చి 31 నాటికి సీఎన్జీకి మారాలని ఆదేశించింది. ఢిల్లీకి వచ్చే వాణిజ్య వాహనాలపై విధించే హరిత పన్నును రెట్టింపు చేసిన సర్వోన్నత న్యాయస్థానం 2005కు ముందు రిజిస్టర్ అయిన వాణిజ్య వాహనాలు అసలు నగరంలోకి రాకూడదని తేల్చింది.
తేల్చి చెప్పింది. ఢిల్లీతో సంబంధం లేని వాణిజ్య వాహనాలు ఆ నగరం మీదుగా వెళ్లరాదని పేర్కొంది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు ప్రాంగణంలో కూడా వాయుశుద్ధి యంత్రాలు ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ ఆదేశాలిచ్చారు. లోకాయుక్త నియామకంలో ఉత్తరప్రదేశ్ సర్కార్ విఫలమైన వేళ సుప్రీంకోర్టు రాజ్యాంగపరమైన అధికారాలను ఉపయోగిస్తూ ఆ రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీరేందర్ సింగ్ను నియమించింది. తమ గత ఆదేశాలను అమలు చేయడంలో ప్రభుత్వ వైఫల్యంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 సభ్యులు ఎంపిక చేసిన కమిటీ అర్ధరాత్రి వరకు చర్చించిన తుది నిర్ణయానికి రావడంలో విఫలమవగా బుధవారం ఉదయం ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ నివాసంలో మరోసారి సమావేశం నిర్వహించారు. 2 గంటలకు పైగా చర్చించిన ఈ భేటీలో 5 పేర్లను ఎంపిక చేసినప్పటికీ తుది పేరు ఖరారు చేయలేకపోయారు. గత ఆదేశాల మేరకు బుధవారమే సుప్రీంకోర్టుకు ఎంపిక నివేదిక సమర్పించాల్సి ఉండగా సర్కారు విఫలమైంది. ఫలితంగా 5 కూడిన తుది జాబితా నుంచి జస్టిస్ వీరేంద్ర సింగ్ను నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక ముఖ్యాంశాలు మరోసారి. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు. కాల్మనీ బాక్సైట్పై సర్కార్ను నిలదీస్తామన్న విపక్షం, చర్చకు సిద్ధమని అధికార పక్షం స్పష్టీకరణ. కాల్మనీ అరాచకాలపై లోతుగా దర్యాప్తు. నేరగాళ్ల వెనుక ఉన్న పెద్ద తలకాయలపై పోలీసుల ఆరా. నిందితులకు సహకరించిన ఇంటి దొంగలపై నిఘా. అసాంఘిక శక్తులకు రుణాలు ఇవ్వొద్దన్న చంద్రబాబు, పంపిణీకి సరికొత్త ప్రమాణాలు నిర్దేశించాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో సూచన. హైదరాబాద్లో 1000 కోట్లతో గూగుల్ ప్రాంగణం. 7.2 ఎకరాల్లో నిర్మిస్తామన్న సుందర్ పిచాయ్. భారత్లో భారీగా పెట్టుబడులు పెడతామని ప్రకటన. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో బాలికలకు నిత్య నరకం. 700 మంది విద్యార్థినులకు 7 మరుగుదొడ్లు. నీటి సదుపాయం లేక అవస్థలు. నేషనల్ హెరాల్డ్ కేసులో సానుభూతి కోసం కాంగ్రెస్ వ్యూహాలు. 19న కోర్టుకెళ్లాలని సోనియా రాహుల్ నిర్ణయం. బెయిల్ కోరకుండా జైలుకెళ్లే యోచన. బొగ్గు గనుల తవ్వకాలు, విక్రయాలపై గుత్తాధిపత్యానికి తెరదించిన కేంద్రం. ప్రభుత్వ రంగ సంస్థలు రాష్ట్రాలకు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర.